friends, brother, Taya, Taku, Daddy, మూవీ రివ్యూ. Happy Sankati. ధమాకా తర్వాత రవితేజకి సరైన హిట్టే లేదు. సినిమా హిట్టా ఫట్టా తెలుసుకో ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అండ్ సాంగ్స్. రవితేజ యాక్టింగ్, హీరో హీరోయిన్స్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. కామెడీ రవితేజ, సత్యరాజ్ కామెడీ చాలా బాగా చేశారు. ఓల్డ్ సాంగ్స్ ని, టీవీ సీరియల్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి డీజే వాడి దాన్ని పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. చాలా సాంగ్లే వాడారు. దాదాపుగా 10 సాంగ్లన్నా వాడుంటారు సినిమాలో. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎడిటింగ్ బాలేదు. డింపుల్ అయితే యాక్టింగ్ కూడా తేలిపోయినట్టే ఉంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ స్టోరీ. క్లైమాక్స్ అసలు బాగలేదు. ఇక స్టోరీలోకి వెళ్తే ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు సేమ్ స్టోరీ. భార్యకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ ఎలా మేనేజ్ చేస్తాడన్నదే సినిమా అంతా. కిషోర్ తిరుమల తీసిన ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా నిలుస్తుంది. సంక్రాంతి కాకుండా వేరే టైంలో కానీ రిలీజ్ చేసి ఉంటే సినిమా మాత్రం ఫ్లాపే. ఫైనల్ గా సినిమా చూడొచ్చా అంటే వన్ టైం వాచ్ భయ్యా. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఏ మూవీ మీకు ఇష్టమైన మూవీయో కింద కామెంట్ చేయండి. మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.